నమస్తే. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారికి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది నిన్నటి నుంచి. సో ఆ వీడియో ఏంటంటే తను మల్కాజ్గిరి ప్రజలను సంబంధించి ఒక మాటలు మాట్లాడుతారు. అది చాలా వరకు ఫేక్ వీడియో అని చెప్పేసి బీజేపీకి సంబంధించిన లీగల్ సెల్ మెంబర్ చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం మనతో లీగల్ సెల్ మెంబర్స్ ఉన్నాం, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఏంది ఆ వీడియో అసలు ఏంది? కాంగ్రెస్ పార్టీ తప్పుడు వీడియోలు ఓడిపోతున్నారని చెప్పి తప్పుడు వీడియోలు బీజేపీ పైన దురద చల్లడానికి తప్పుడు వీడియోలు క్రియేట్ చేసి బీజేపీ యొక్క గ్రాఫ్ను తగ్గించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. వారికి తెలుసు ఎట్లయినా ఓడిపోతున్నామని చెప్పి. ఈ సందర్భంలో బీజేపీని ఏ విధంగా తప్పుడు ప్రజలను ఏ విధంగా తప్పుడుతో ప్రకటించాలి, ఓట్లు ఏ విధంగా కొలగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ వారి ట్విట్టర్ అకౌంట్ నుంచి వీడియోని ఈటల రాజేందర్ గారు అనని మాటల్ని అన్నట్టుగా క్రియేట్ చేసి మార్ఫింగ్ చేసి ట్విస్ట్ చేసి వీడియోని ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ట్విట్టర్ అకౌంట్ ద్వారా. అది తప్పు అని చెప్పి మాకు తెలియగానే సైబర్ క్రైమ్స్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్స్ వారు క్రైమ్ నంబర్ 1106/24 అండర్ సెక్షన్ 153, 171 అండ్ 125 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసినారు. అది ఎవరు అకౌంట్ కాదు, పట్నం సునీత ఏదైతే మల్కాజ్గిరి క్యాండిడేట్ ఉందో వారి యొక్క దగ్గర రిలేటివ్ నుంచి ఈ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ట్విట్టర్ అకౌంట్లో ప్లే చేసినారు. కాబట్టి వారి మీద చట్టపరమైన చర్య తీసుకోమని చెప్పి మేము కోరడం అయింది. దానికి సైబర్ క్రైమ్స్ వారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో అన్న, ఎలాంటి అంటే మీరు ఇప్పుడు కేసు పెట్టినామని చెప్పి సో పోలీసులు ఎలాంటి హామీ ఇచ్చారు? అండ్ ఇంతకుముందు చూసుకుంటే గతంలో కూడా చాలా సారి బీజేపీ నాయకులకు సంబంధించి డీప్ ఫేక్ వీడియోస్ కూడా చాలా వరకు అయినాయి. సో మీరు పోలీసులకు ఏమని చెప్పారు అండ్ పోలీసులు ఎలాంటి హామీ ఇచ్చారు? గతంలో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ చేస్తుందంతా తప్పుడు ప్రచారం, ఫాల్స్ ప్రపగండ. ఫస్ట్ రిజర్వేషన్ అంశం తీసుకున్నారు. అమిత్ షా గారు ఏం మాట్లాడకపోయినా రిజర్వేషన్లు బీసీ ఎస్సీ ఎస్టీల వాళ్ళకు హక్కు ఉంటుందని చెప్తే బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఎత్తేసారని చెప్పేసి ఒక వీడియో తయారు చేసి మార్ఫింగ్ చేసి ఏదైతే టీపీసీసీ సోషల్ మీడియా సెల్ నుంచి డైరెక్ట్ ఎయిర్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఈటల ఏదైతే గెలిచే అవకాశం ఉన్న సీట్లో ఎట్లా టార్గెట్ చేయాలా, మల్కాజ్గిరిలో ఈటల దాదాపు గెలుస్తున్నాడు, లక్షల మెజార్టీ గెలుస్తున్నాడు. అయితే దీన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇంకొక వీడియో తయారయ్యాడు. ఈ వీడియోలో గతంలో మల్కాజ్గిరి ప్రజలు డబ్బుకు మద్యానికి ఎక్కడ కూడా లొంగరు అనే స్టేట్మెంట్, ఆ వీడియోని పాత వీడియోని తీసుకొచ్చి మల్కాజ్గిరి ప్రజలు డబ్బుకు మందుకు లొంగుతారు అని చెప్పేసి దాన్ని తయారు చేసి ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎయిర్ చేయడం. దీనివల్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత భావం ఏర్పడొచ్చి ఓట్లు ఈటల రాకుండా ఓడిపోవడానికి ఓడిపోయే విధంగా చేసే కుట్రలో భాగంగా ఈరోజు ఈ సోషల్ మీడియా క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారు. దీనికి గతంలో ప్రతిసారి కూడా మేము ఎలక్షన్ కమిషన్కు రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు సైబర్ క్రైమ్స్లో ఈ గతంలో జరిగిన సైబర్ క్రైమ్స్ కూడా ఎఫ్ఐఆర్ అయింది. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కూడా రావడం జరిగింది. దీని మీద కూడా ఎఫ్ఐఆర్ కావడం జరిగింది. అయితే దీంట్లో ఏదైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కానీ 153 విద్వేషాలను రెచ్చగొట్టడం, అదేవిధంగా లేనిపోని దుష్ప్రచారం చేయడం, ఇటువంటి సెక్షన్లు ఉన్న దృష్ట్యా దీన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇవన్నింటినీ వీడియోలను డిలీట్ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. సో ఈటల రాజేందర్ గారికి ఎందుకు టార్గెట్ చేశారు? అలాగే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఇంకో 3-4 రోజుల్లో ఎలక్షన్ ఉండదు. సో ఈ టైంలో ఇట్లా వీడియోస్ బయటకు వస్తే ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది? ఈటల రాజేందర్ గారు గతంలో ఆయనకు రాజకీయ అనుభవం ఉంది. ఒక బీజేపీ పార్టీకి పెద్ద అసెట్ గా ఉన్నాడు. ఈటల రాజేందర్ గారిని ఓడించాలని ఒక కుట్రలో భాగంగా ఈ వీడియోలను తయారు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్ లో బీజేపీకి ఒక పాజిటివ్ కోణం ఉంటుంది ఎప్పటికైనా. అయితే దాన్ని ఏ రకంగా చెడగొట్టాలా, ఈ బీజేపీకి ఒక సీటు డ్యామేజ్ చేయాలని చెప్పేసి ఈ పట్నం ఏదైతే రినీష్ రెడ్డి అకౌంట్ ద్వారా పట్నం సునీతారెడ్డి ఏదో క్యాండిడేట్ లో దగ్గర బంధువు ఆ అకౌంట్ ద్వారా ట్విట్టర్ ఏర్ చేస్తూ అన్ని గ్రూపులలో పోస్ట్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఓటును డ్యామేజ్ చేసి ఈటల రాజేందర్ ఓడగొట్టాల ప్రయత్నం బాగా జరుగుతున్న కుట్ర ఇది. పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చెప్పారు? అంటే పోలీసులు ఇప్పుడు జనరల్ గా ఇది ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి దాంట్లో పోలీసు స్టేట్ గవర్నమెంట్ రోల్ ఉండదు, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది, తగిన సెక్షన్లు కూడా పెట్టడం జరిగింది. వీటన్నిటిపై మేము రెఫర్ చేస్తూ మేము అరెస్ట్కు వాళ్ళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. లీగల్ సెల్ మెంబర్స్ గా మీరు మల్కాజ్గిరి ప్రజలకంటే ఈ ఫేక్ వీడియో నేపథ్యంలో ఏం చెప్పాలంటే? మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ ఎలక్షన్లో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ జీరో, వాళ్ళకి ఎక్కడ కూడా స్కోప్ లేదు. దేశం మొత్తంలో మోడీ హవా వీస్తుంది. ఆల్రెడీ నార్త్ ఇండియాలో జరిగిన ఎలక్షన్లో పెద్ద ఎత్తున స్వీప్ అయి భారతీయ జనతా పార్టీకి 400 క్రాస్ కాబోతున్నాయి. కనీసం సౌత్లో
ఈరోజు ఇటువంటి సోషల్ మీడియా ద్వారా ఈ కుట్రల ద్వారా కొంత డ్యామేజ్ చేయాలా. అదేవిధంగా ఇప్పుడు రిజర్వేషన్ అంశం తీసుకున్నట్టయితే వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు, బట్ ప్రజలందరికీ తెలిసిపోయింది ఇదంతా ఫేక్ ప్రచారం అని చెప్పి కూడా. అదేవిధంగా క్యాస్ట్ సెన్సస్ అని కులగణన అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేశారు, దానికి కూడా తగిన ప్రాధాన్యత లేదు. దీన్ని ఏం చేయాలని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా ఈ రకంగా డైరెక్ట్ క్యాండిడేట్ల మీద పడడం, అంత దుష్ప్రచారాల ద్వారా ఏదైతే వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలకు బీజేపీ వ్యతిరేకం, రాజ్యాంగం రిజర్వేషన్లు పెట్టేస్తారు, ఇవన్నీ దుష్ప్రచారాల ద్వారా బీజేపీని డ్యామేజ్ చేయాలా, బీజేపీ పవర్లోకి రాకుండా అడ్డుకోవాలని చెప్పేసి జరుగుతున్న ప్రయత్నం ఇది సఫలం కాదు. ప్రజలందరూ గ్రహిస్తూనే ఉన్నారు. ప్రజలు వీళ్ళు ఎంత ప్రచారం చేస్తారో అంత పాజిటివ్ ఓటు బీజేపీకి ఉంటుంది. బీజేపీకి దాదాపుగా 12-13 పైన సీట్లు వస్తాయని మేము భావిస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి అనమాట. సో ఈటెల రాజేందర్ గారికి సంబంధించి ఏదైతే వీడియో ఉందో, సో దానిపైన మేము సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. సో వాళ్ళు దీనిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే ఇది కాంగ్రెస్ పార్టీ సునీతా మహేందర్ రెడ్డికి సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, సో వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ వీడియో వచ్చింది. ఈ నేపథ్యంలో సో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. అలాగే ప్రజలు ఈ ఎలక్షన్ టైం కాబట్టి సో ఈటెల రాజేందర్ గారు ఎలాగైనా మల్కాజ్గిరిలో గెలుస్తారు కాబట్టి సో అందుకనే ఈ ఫేక్ ప్రచారాలని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుందని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్, హైదరాబాద్.